హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాం రా, ఎపిసోడ్ నెంబర్ 28. ఈవెంట్ నుంచి వచ్చిన అత్తయ్య గుడ్ న్యూస్ ఉంది నీకు అని చెప్పడంతో అదేంటో గెస్ చేయలేక ఏంటత్తయ్య అని ఉత్సాహంగా అడిగాను. బ్రెయిన్ డెడ్ పర్సన్స్ని ట్రీట్ చేయడానికి అమెరికాలో ఒక కొత్త ట్రెడిషన్ స్టార్ట్ చేశారట. అదే పాత జపనీస్ పద్ధతి. అందులో 95% సక్సెస్ రేట్ ఉందట. మీ అమ్మగారికి ఇష్టమైతే చెప్పమని చెప్పు, ఆద్యను అక్కడికి పంపిద్దాం అన్నారు అత్తయ్య. ఆ మాట వినగానే నేను హ్యాపీగా ఫీల్ అవుతూ, అమ్మకెందుకు ఇష్టం ఉండదు అత్తయ్య? ఏ తల్లైనా కూతురు అలా బెడ్ మీద నిర్జీవంగా పడి ఉంటే చూడడానికి ఎందుకు ఇష్టపడుతుంది? నాకు తెలిసినంతవరకు అమ్మకి కూడా ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది అని చెప్పాను. ఎందుకైనా మంచిది, ఒకసారికి కనుక్కో శ్రీ అని అన్నారు అత్తయ్య. అప్పుడే మైకేల్ కూడా ఇంట్లోకి రావడంతో తన వైపు ఊరకంట చూస్తూ, నేను రేపు ఎలాగూ మా ఇంటికి వెళ్తున్నాను అత్తయ్య, అప్పుడు చెప్తాను అన్నాను. హా, ఓకే, ప్రాబ్లం ఏం లేదులే. అలాగే అమెరికాలో ఆద్యను మన ఇంట్లోనే ఉంచుదాం శ్రీ అని చెప్పారు అత్తయ్య. హా అత్తయ్య, నేను ఒకసారి అమ్మకు చెప్పి మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పాను. సరే అని చెప్పి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు అత్తయ్య. నేను కూడా భోజనం చేసి కాలేజ్ వర్క్ ఏదో ఉంటే కంప్లీట్ చేసుకుని రేపటికి లీవ్ అప్లై చేసుకుని పడుకున్నాను. మార్నింగ్ 4 అవ్వగానే లేచి స్నానం చేసి చీర చుట్టుకొని బయటికి వచ్చేసరికి ఇంకా పడుకునే ఉన్నాడు మైకేల్. జర్నీకి చీర కంటే డ్రెస్ అయితేనే బెస్ట్ అని వార్డ్రోబ్ తీసి వెతుకుతుంటే నా మెడ మీద నుండి నెమ్మదిగా కిందకి పయనిస్తున్నాయి మైకేల్ చేతులు. దాంతో మీరెప్పుడు లేచారు అని గుసగుసగా అడిగాను. ఇప్పుడు వెళ్ళక తప్పదా అని హస్కీగా అడిగాడు మైకేల్. అతని చేతులతో నాలో నిద్రపోయిన కోరికల్ని తట్టి లేపుతుంటే ఏం చేస్తున్నారు, లేవండి అని తడబడుతూ చెప్పాను. ఏం చేస్తున్నానో తెలీదా నీకు అని అడిగాడు మైకేల్. ఐ నో మైకేల్, బట్ ప్లీజ్ నేను బయటికి వెళ్ళాలి అని చెప్పాను. అలాంటప్పుడు నువ్విలా మార్నింగ్ నేను లేచే టైంకి ఇలాంటి ఆలోచనలు తెప్పించేలా ఉండకూడదు కదా అంటూనే నన్ను చుట్టేశాడు మైకేల్. చాలా గట్టిగా పట్టుకున్నారు, వదలండి అని నా నడుము చుట్టూ ఉన్న తన చేతుల మీద తడుతూ చెబుతుంటే, నేహా ఈ స్లీపింగ్ శ్రీ అని మత్తుగా అన్నాడు మైకేల్. ఓ గాడ్, మీరసలు నేను నేహా ఇక్కడుందన్న విషయమే మర్చిపోయాను. అయినా నేహా ముందు ఏంటిది, వదలండి మైకేల్ అని గుర్రును చూశాను. అంటే నేహా లేకపోతే ఓకేనా అని అడిగాడు మైకేల్. చంపేస్తాను అని అన్నాను. ఇడియట్ అని కసిరి నన్ను వెంటనే వెనక్కి తిప్పి గోడకి లాక్ చేసి మెడ మీద బయటిచ్చి హ్యాపీ జర్నీ అని అన్నాడు. ఆ మాటతో నేను షాక్ అయ్యాను. నేను హైదరాబాద్ వెళ్తున్నానని తెలిసే చెప్పాడా లేక తెలియక చెప్పాడా అని ఒక క్షణం అర్థం కాలేదు. దాంతో అందుకే దేనికి హ్యాపీ జర్నీ అని చిన్నగా అడిగాను. చాలా దూరం వెళ్ళాలి కదా అని అన్నాడు మైకేల్. అంటే నేను వెళ్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి కాదని హైదరాబాద్ అని తెలుసా మీకు అని అడిగాను. తెలియకూడదని నువ్వు అనుకున్నావు కదా అన్నాడు మైకేల్. అలా అని కాదు, బట్ నేను అమైరాని కలవడానికి వెళ్తున్నాను అని నిజం చెప్పేశాను. గుడ్ లక్ అన్నాడు మైకేల్. తన చేతుల్లో కరెక్ట్గా సరిపోయిన నా నడుము నుజ్జు అయిపోతుంటే ఆ మంటకి తన చేతి మీద ఒక్కటేసి, ఎంత ఎర్రగా అయిపోతుంది చూడు అని కోపంగా అన్నాను. చిన్న స్మైల్ ఇచ్చి నా ముఖం మీద గాలి ఊదాడు మైకేల్. అతను అంత దగ్గరగా ఉంటే ఇంకా నేను ఎలా నిగ్రహంగా ఉండాలో తెలియడం లేదు. మైకేల్ అంటేనే పెద్ద మాయ. ఆ మాయలో చిక్కుకోకుండా నన్ను నేను నిలవరించుకుంటూ, మీకు తెలియకూడదని అనుకోలేదు, కానీ ఏదో దాస్తున్నారు మీరు నాకు తెలియకుండా. అది తెలుసుకోవాలంటే నేను మీకు తెలియకుండా వెళ్ళాలి అనుకున్నాను, అంతే అని చెప్పి డ్రెస్ తీసుకొని పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళిపోయాను. తనేం మాట్లాడలేదు. నేను రెడీ అయ్యి కిందకి వెళ్ళేసరికి కారులో జోసఫ్ కూర్చొని రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ జోసఫ్ అని నేను కారులో కూర్చుంటూ చెప్పాను. చిన్నగా నవ్వి నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు జోసఫ్. ఆ టైంలో డోర్ నాక్ చేయగానే వెంటనే ఓపెన్ చేసింది అమ్మ. ఆరాధ్య వచ్చేది కూడా అదే టైం కాబట్టి నేను ఆరాధ్య అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది. కానీ నన్ను అక్కడ చూడగానే కాస్త షాక్ అయింది. దేనికి వచ్చావు, అలాంటి ప్రశ్నలు సంధించకుండా రా లోపలికి అని లోపలికి నడిచింది. అమ్మా, నీతో మాట్లాడాలి ఆమె వెనకే వెళుతూ అన్నాను. ఏంటి అంటూ కాఫీ కలిపి నా చేతికి ఇచ్చి అడిగింది. ఆద్యని ట్రీట్ చేయడానికి అమెరికాలో కొత్త పద్ధతి వచ్చిందంట, తనని అక్కడికి పంపిద్దామనుకుంటున్నాను అని చెప్పాను. ఓ, కానీ చాలా ఖర్చు అవుతుందేమో కదా అని అంది అమ్మ.
నేను చూసుకుంటాను అన్నాను. అమెరికా లాంటి దూరదేశాలు మనకు అవసరమా అని అడిగింది అమ్మ. తప్పదమ్మా, ఆద్యకి అంతా క్యూర్ అవ్వాలి, అప్పటికి కానీ నాలో ఉన్న గిల్టీ ఫీలింగ్ బయటికి పోదు అని అన్నాను. నీ ఇష్టం, మరి దాన్ని అక్కడ ఎవరు చూస్తారు శ్రీ, నేను వెళ్ళాలా అని అడిగింది అమ్మ. నువ్వు వద్దులే అమ్మా, మా అత్తయ్య మామయ్య అక్కడే ఉంటారుగా, వాళ్ళు ఎవరో ఒకరిని అరేంజ్ చేస్తారు అని అన్నాను. వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో, కనీసం నీ పెళ్ళయ్యాక వాళ్ళని ఒక్కసారి కూడా పలకరించకుండా మన అవసరానికి మాత్రం వాడుకుంటే బాగోదేమో కదా అని అంది అమ్మ. వాళ్ళేం అనుకోరులే అమ్మా, నిజానికి మా అత్తయ్యనే మీ చెల్లిని తీసుకువెళ్తానని నన్ను చెప్పారు అని అన్నాను. సరే అయితే, కానీ ఆ డబ్బుల సంగతి ఏదో నువ్వే చూసుకో శ్రీ, వాళ్ళ చేత ఖర్చు పెట్టించుకు అని చెప్పింది అమ్మ. అంతటి బాధలో కూడా మా అమ్మ ఆత్మాభిమానం చూసి నాకు నవ్వొచ్చింది. సరే, ఫిజియోథెరపిస్ట్ వస్తుందా అని అడిగాను. వస్తుంది, జీతం పెంచమని అడిగింది, చూస్తానులే అన్నాను అంది అమ్మ. నిజానికి అమ్మ నేహని ఏదో అన్నదనో లేక మైకేల్ కోసమో నేను ఇంటి నుండి వెళ్ళిపోలేదు. ముందు నాన్నగారు, ఆ తర్వాత నేను, ఎవరో ఒకరు ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటూ ఉండడం వల్ల అమ్మకి సొసైటీలో తిరగాలంటే భయం ఉండిపోయింది. ఆరాధ్యకి బాధ్యత లేకుండా పోయింది. అవన్నీ ఒక దారికి వచ్చి అమ్మ కూడా ధైర్యంగా తన పనులు తాను ఇండిపెండెంట్గా చేసుకోవాలంటే నేను దూరంగా ఉంటేనే మంచిదనిపించింది. అందుకే స్వకార్యం స్వామికార్యం రెండూ ఒకే దెబ్బతో అయిపోతాయని వెళ్ళిపోయాను. సో నేను వెళ్ళిన పర్పస్ మెల్లిగా తీరుతున్నట్లు అర్థమవుతోంది. నేను ఈ ఆలోచనల్లో ఉండగానే ఇంటి బయట కార్ సౌండ్ వింటుంటే వచ్చింది అమర్ అని అర్థమవడంతో పైకి లేచి, ఇక నేను బయలుదేరతానమ్మా అన్నాను. జాగ్రత్త శ్రీ అని అంది అమ్మ. నేను బయటికి వచ్చేశాను. నిజానికి నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చింది మైకేల్ అనుకుంది అమ్మ. అందుకే బయటికి రాలేదు. తనకి ఎదురుపడడానికి ఎందుకో మా అమ్మకి చిన్నతనం. అతను అలా అనుకోడు అని నేను చెప్పినా కూడా తను వినిపించుకోదు. నేను బయటికి వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చొని థ్యాంక్ యూ అమర్ అని అన్నాను. ఇట్స్ ఓకే అని చిన్నగా నవ్వాడు. కానీ అలా మాట్లాడుతూ ఉండగానే తన చూపులు నా మెడ దగ్గర ఆగిపోవడం గమనించి అనుమానంతో ఒక్కసారి ఎదురుగా ఉన్న మిర్రర్లో చూసుకున్నాను. అక్కడ నేను వచ్చేటప్పుడు మైకేల్ ఇచ్చిన లవ్ బైట్ కనిపించింది. అది చూసి మైకేల్ని మనసులోనే తిట్టుకున్నాను. తన తెలివితేటలకు ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. వస్తున్నప్పుడు అంత రొమాంటిక్గా బిహేవ్ చేసి లవ్ బైట్ వేసినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు నేను మైకేల్తో ఉన్నానని అమర్కి క్లియర్గా అర్థమైపోతుంది. అందుకే ఇలా చేసి ఉంటాడు అని మనసులోనే అనుకొని టాప్ను కాస్త కరెక్ట్గా పైకి జరిపి కవర్ చేసే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత కార్ స్టార్ట్ అయింది. మా ఇద్దరి మధ్య చాలాసేపటి వరకు మౌనం మాత్రమే ఉంది. స్టీరింగ్ మీద వేళ్లను కదిలిస్తూ ఏదో ఆలోచనలో ఉన్నాడు అమర్. నేను కూడా అమైరాని ఎలా కనుక్కోవాలా అని ఆలోచిస్తున్నాను. సరిగ్గా అప్పుడే, నాకొకటి చెప్పండి, అసలు మీకు రాజేష్కి డిఫరెన్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగాడు అమర్. దాంతో రాజేష్కి నాకు ఉన్న రిలేషన్, అతను నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఆ తర్వాత జరిగిన ఎంగేజ్మెంట్, ఆ టైంలో నేను మైకేల్తో కలిసి వెళ్ళిపోవడం వరకు అంతా అతనితో చెప్పి ఆగిపోయాను. ఇంతేనా అని అన్నాడు అమర్. అన్నాను. కానీ రాజేష్ లాంటి సైకో క్యారెక్టర్ ఉన్నవాడు ఆ ఎంగేజ్మెంట్ తర్వాత నేను అంత సింపుల్గా వదిలేస్తాడా? అసలు ఆ తర్వాత ఏం జరిగింది ముందది చెప్పండి అని అడిగాడు. దట్ ఈజ్ సంథింగ్ పర్సనల్. మీకు కేస్ సాల్వింగ్ కావాలి అంటే ఆఫ్ రికార్డ్ చెబుతాను అని చిన్నగా చెప్పాను. నేను కూడా ఆఫ్ రికార్డ్ మాత్రమే అడుగుతున్నాను శ్రీనిధి. జస్ట్ ఎక్కడెక్కడో పడిన చిక్కులకి ఒక మూలం దొరుకుతుందేమోనని, అంతే అని అన్నాడు అమర్. దాంతో ఆ తర్వాత జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ అమర్కు చెప్పడం మొదలుపెట్టాను. ఆ రోజు మైకేల్తో కలిసి కళ్యాణ మండపం నుంచి బయటికి వెళ్ళిపోయాక ఏం జరిగిందంటే, అందరినీ ఎదిరించి మైకేల్ మాత్రమే కావాలని చెప్పి కళ్యాణ మండపం దాటి అతనితో కలిసి ఆ రోజు బయటికి వచ్చాను. అంతే, అప్పటి వరకు ఉన్న ధైర్యం బయటికి రాగానే సన్నగిల్లింది. దాంతో మైకేల్ చేతిని చుట్టేసి బోరున ఏడ్చేశాను. నా భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరగా లాగాడు మైకేల్. కళ్ళు పైకెత్తి తన వైపు చూస్తుంటే, రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా? అలా ఫీల్ అయితే ఇప్పుడే లోపలికి వెళ్ళిపో అని అన్నాడు మైకేల్. ఆ మాటతో ఉక్రోషం రాగా కళ్ళు తుడుచుకొని మైకేల్ కంటే ముందే వెళ్ళి కారులో కూర్చున్నాను. ఆ ఘటనతో తన కళ్ళలో ఒక చిన్న నవ్వు చేరింది.
మా మధ్య మాటలు లేవు గాని పావుగంట తర్వాత ఎయిర్పోర్ట్ ముందు కారాపాడు అశ్విన్. ఇప్పుడెక్కడికి అని అయోమయంగా చూశాను. టైం లేదు అని ఒకే ఒక్క మాట చెప్పాడు మైకేల్. దేనికి టైం లేదో కూడా నాకు అర్థం కాలేదు. కానీ అతని పక్కనే బొమ్మలా నడుచుకుంటూ వెళుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్రెయిన్ పనిచేయడం లేదు. నేను రోజూ కలిసి ఉండే కుటుంబం ఇంక నాకు లేదు. వాళ్లతో కలిసి ఉండను, మాట్లాడను. రోజు నాతో ఆడుకునే చెల్లెళ్ళు, కొసరి తినిపించే అమ్మ ఎవరూ కనిపించరు. ఎంత కాదనుకున్నా వాళ్ళు నా కుటుంబమేగా అని అనుకోగానే ఒక్కసారిగా ఎందుకో ఏడుపు తన్నుకొచ్చింది. బట్ నా చెయ్యి పట్టుకొని నడుస్తున్న మనిషి కోసం వాళ్ళందరినీ వదిలేసినా వాళ్ళకంటే హ్యాపీగా ఇతనితో ఉంటాను అనే నమ్మకం ఉంది. జీవితాంతం కలిసే ఉంటామనే భరోసా ఆ చెయ్యి నాకిస్తోంది. నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నా చెయ్యి వదలడు అనే ధీమా ఇంకాస్త సంతోషాన్నిస్తుంటే కన్నీటిని తుడిచేసి మైకేల్తో కలిసి ఎయిర్పోర్ట్లోకి వెళ్తూ నాకు పాస్పోర్ట్ లేదు అని చిన్నగా చెప్పాను. బుక్ చేసిన వాళ్ళకు ఉంటే చాలు మేడం అని వినయంగా చెప్పాడు అశ్విన్. ఓ అనుకున్నాను. మైకేల్ పాస్పోర్ట్ చెక్ చేసి మమ్మల్ని లోపలికి ఎలో చేశారు ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్. అందరినీ చెక్ చేసి రన్వే మీదకి వే చూపించగానే అక్కడే ఆగిన చార్టర్డ్ ఫ్లైట్ కనిపించింది. మీకు చార్టర్డ్ ఫ్లైట్ ఉందా అని ఆశ్చర్యంతో అడిగాను. ఆ మాట వినగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగి నా ముఖం వైపు విచిత్రంగా చూశాడు అశ్విన్. ఆ చూపులో అది కూడా తెలియకుండా లవ్ చేశారా అన్నట్లు అర్థం కనిపించింది. కానీ నిజంగానే నాకు మైకేల్ గురించి, అతని వ్యక్తిత్వం తప్ప పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఏమీ తెలీదు. మేము వెళ్ళేటప్పటికే మొత్తం క్రూ అంతా వచ్చేశారు. వాళ్ళు మా కోసమే వెయిట్ చేస్తున్నారని అర్థమైంది. నేను, మైకేల్, జోసెఫ్, అశ్విన్ మా నలుగురి కోసమే ఆ ప్రైవేట్ చార్టర్. మేమెక్కగానే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఏవో వాళ్ళు ఇచ్చేసి స్టార్ట్ చేస్తున్నామని ఇన్ఫామ్ చేశారు. మొదటిసారి నేను ఫ్లైట్ ఎక్కడం. భయం లేదు కానీ కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. జోసెఫ్, నేను మాత్రమే అక్కడ ఖాళీగా ఉన్నాం. మైకేల్, అశ్విన్ తమ వర్క్ చేసుకోవడానికి సపరేట్ క్యాబిన్లోకి వెళ్ళిపోయారు. టేకాఫ్ అవుతున్నప్పుడు ఉన్న టెన్షన్ మెల్లగా కొంచెంగా తీరిపోయింది. అప్పుడు జోసెఫ్ నవ్వుతూ, ఈరోజు జరిగిన సీన్ అంతా సూపర్, కనీసం సినిమాల్లో కూడా ఉండదు. వాట్ ఏ ట్విస్ట్, సర్ప్రైజ్! ఇలా ఉండాలి లవ్ స్టోరీ అంటే. రేపొద్దున మీ పిల్లలు అడిగినా కూడా నువ్వు చెప్పుకోవడానికి నీకంటూ ఒక స్టోరీ ఉంటుంది కదా అని ఉత్సాహంగా అన్నాడు. ఆ మాటకు చిన్నగా నవ్వి, నేను చేసింది తప్పేం కాదు కదా జోసెఫ్, కొన్ని రోజులకు అంతా నార్మల్ అవుతుంది కదా అని బేలగా అడిగాను. ఇక్కడ నుండి రిటర్న్ అవ్వగానే మీ ఇంటికి వెళ్ళి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసే శ్రీ, ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకుంటారు. పేరెంట్స్ ఎప్పుడూ అంత మూర్ఖంగా ఉండరులే అని అన్నాడు జోసెఫ్. ఆ మాట నాకు కూడా నిజమే అనిపించింది. మైకేల్, అశ్విన్ వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చాక లంచ్ సర్వ్ చేశారు. కానీ నాకు తినాలనిపించలేదు. వాటర్ తాగి ఏదో మూవీ ప్లే చేసుకొని చూస్తున్నాను. నన్ను గమనించిన మైకేల్, నా బలవంతం మీద నువ్వేదో వస్తున్నట్లుంది, నువ్వు ఇలా డల్గా ఉంటే అని అన్నాడు. అది కాదు, మా పేరెంట్స్ గురించే కొంచెం బాధగా ఉంది. వాళ్ళు నన్ను ఎక్స్క్యూజ్ చేసి యాక్సెప్ట్ చేస్తారు కదా అని అడిగాను. చెయ్యకపోతే అన్నాడు మైకేల్. చెయ్యకపోతే చేసేంతవరకు వెయిట్ చేస్తాను అని చెప్పాను. మరి దానికే ఇప్పటి నుండి స్ట్రెస్ తీసుకోవడం అవసరమా? ఒక డెసిషన్ తీసుకున్నాక దానికి స్టిక్ ఆన్ అవ్వాలి. మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు అని అన్నాడు మైకేల్. అని అతని చేతిని చుట్టేసి, ఇక్కడ కూడా వర్క్ చేసుకున్నారేంటి అని అడిగాను. కొంచెం అర్జెంట్ అన్నాడు మైకేల్. నెట్ రాదు కదా అని అయోమయంగా అడిగాను. నువ్వు టెక్నాలజీలో చాలా పూర్గా ఉన్నావు శ్రీ. వాటి మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేయడం నేర్చుకో. ఇప్పుడు ప్రపంచమంతా ఒక చిన్న కార్డులోనే పట్టించేస్తున్నాం. అలాంటిది ఇదంతా పెద్ద పని కాదు కదా అన్నాడు మైకేల్. మీరేం చదువుకున్నారు అని అడిగాను. 10th ఫెయిల్ అని సర్కాస్టిక్గా అన్నాడు మైకేల్. వాట్ అని మొహం అదో రకంగా పెట్టుకొని అన్నాను. భుజాలెగరేసి సినిమా తీసి ఇంకేదో డాక్యుమెంటరీ పెట్టాడు మైకేల్. ఛీ, ఒక్కసారి కూడా నేను అడిగిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పరు కదా అని గొనుక్కుంటూ ఆ ఇంగ్లీష్ డాక్యుమెంటరీని చూస్తున్నాను. కాసేపటికి తన వైపు చూసి, మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాను. నువ్వు మేజర్ అయ్యావా శ్రీ అన్నాడు మైకేల్. ఎప్పుడు, నేను లాస్ట్ ఎలక్షన్స్లో నా ఓటు కూడా వేశాను అని
మూతి 30 వంకర్లు తిప్పుతూ చెప్పాను. లైట్ స్మైల్ ఇచ్చాడు మైకేల్. ఆ క్షణం ఆకాశంలోని నీలిమేఘాల మధ్యలో నా పక్కన మైకేల్ ఎలాంటి భయాలు మా మధ్యన రానంత దూరంగా ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మైకేల్ చేతిని చుట్టేసి తన గుండెల మీద వాలి ఆ డాక్యుమెంటరీ చూస్తూ మధ్యలోనే పడుకుండిపోయాను. మిడ్ నైట్ టైంలో జాన్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూయార్క్లో ఫ్లైట్ ల్యాండ్ అయింది. పాస్పోర్ట్, వీసా చెకింగ్ మొత్తం అంతా అయిపోయి మేం బయటికి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. మైకేల్ వాళ్ళకి తెలిసిన మనుషులు ఆల్రెడీ వచ్చేయడంతో వాళ్లతో ఒక 2 అవర్స్ జర్నీకి వెళ్ళిపోయాం. అసలు మైకేల్ వాళ్ళ ఫాదర్ పీటర్ గారి గురించి నేను వినడమే తప్ప ఎప్పుడూ ఆయనతో చూడలేదు, మాట్లాడలేదు. అత్తయ్యకి కూడా నేను ఇష్టమని అర్థమైంది. బట్ అంకుల్కి తెలీదు. ఆయన ఏమంటారోనని కొంచెం భయంగా అనిపించింది. అసలు మైకేల్కి ఇంత తొందరగా పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? తన ప్లాన్స్ తనకు ఉంటాయి కదా అని ఏవేవో ఆలోచిస్తున్నాను. వాళ్లతో కలిసి మేము ఇంటికి వెళ్ళేసరికి ఇంటి నిండా చుట్టాలు, జనం. అర్ధరాత్రి టైంలో అంతమంది చుట్టాలు ఎందుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళని చూడగానే ఏదో తెలియని భయం, గుబులు నన్ను ఆవరించింది. అదే సమయంలో గార్డెన్లో వాక్ చేస్తున్న అత్తయ్య నన్ను చూసి హలో శ్రీనిధి అని నవ్వుతూ ఎదురొచ్చారు. హాయ్ ఆంటీ, లేదు మేడం, సారీ అత్తయ్య అని ఒకదాని వెంట ఒకటి తత్తరగా చెప్తుంటే నన్ను చూసి చిన్నగా నవ్వి ఓ క్యూటీ, పిలుపుకేముందులే లోపలికి పద అని అన్నారు. ఆవిడతో ఒక్కడుగు ముందుకు వేసి వెనక్కి తిరిగి మైకేల్ వైపు చూశాను. యుగో, ఐ విల్ జస్ట్ జాయిన్ అన్నాడు మైకేల్. ఓకే అని వెళుతుంటే నా చెయ్యి పట్టుకొని డోంట్ వరీ శ్రీనిధి, పేరెంట్స్ కదా, మీ వాళ్ళకి కాస్త కోపం ఉంటుంది. నెమ్మదిగా ఆ కోపం తగ్గి నిన్ను అర్థం చేసుకుంటారు. అప్పుడు వెళ్ళి మాట్లాడచ్చులే, ఓకేనా? జస్ట్ స్టే కామ్ అన్నారు. ఆవిడ ప్రశాంత వదనముకి నా పెదవుల మీద చిన్నపాటి దరహాసం పూసింది. వెంటనే మీకు ఓకేనా ఆంటీ అని మొహమాటంగా అడిగాను. సడన్గా మీ పేరెంట్స్కి చెప్పినట్లు మైకేల్ నాకు కూడా చెప్పుంటే డెఫినెట్గా ఒప్పుకోను. కానీ తను నిన్ను నాకు చాలా రోజుల క్రిందటే పరిచయం చేశాడు కదా. నేను నీ గురించి తెలుసుకున్నాను. నీ వ్యక్తిత్వం, నీ తెలివితేటలు, నీ కేపబిలిటీ ఇవన్నీ తెలుసుకున్నాక, నీ గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాక నాకు కూడా నచ్చేశావు. సో మీ పేరెంట్స్కి కూడా కొంచెం టైం ఇవ్వు. వాళ్ళు కూడా మైకేల్ని అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళందరికీ అతని హార్డ్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది. నీకు కనిపించిన లవింగ్ సైడ్ వాళ్ళకు కూడా కనిపిస్తే వాళ్ళే మీ రిలేషన్ యాక్సెప్ట్ చేస్తారు. అప్పటి వరకు మీ ఇద్దరు స్ట్రెస్ తీసుకోవడం, మీలో మీరు గొడవలు పెట్టుకోవడం చేయకండి అని చెప్పారు ఆంటీ. సరే అన్నట్లు తల ఊపాను. రేపు పెళ్ళి కదా, ఐ థింక్ యూ నీడ్ రెస్ట్, టేక్ సమ్ రెస్ట్ అన్నారు అత్తయ్య. థ్యాంక్ యూ ఆంటీ అని చిన్న స్మైల్తో చెబుతుంటే నా వైపు చూసి చిన్నగా నవ్వి థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ అవర్ ఫ్యామిలీ కంప్లీట్. నీకు తెలుసా, నాకు అమ్మాయిలంటే చాలా ఇష్టం. లిటరల్లీ ఆడపిల్లలు కావాలని నేను ఎంత కోరుకున్నానో. మై బ్యాడ్, నాకిద్దరు అబ్బాయిలే. కానీ నవ్ ఐ హ్యావ్ ఏ డాటర్. నా ఫ్రెండ్స్కి కూతుళ్ళు ఉండి వాళ్ళతో కలిసి షాపింగ్కి వెళ్తుంటే నాకు అస్సలు నచ్చేది కాదు. ఇక నుండి మనం వాళ్ళకి పోటీ అని చిన్నగా నవ్వి అయినో పేరెంట్స్ లేకుండా ఇదంతా నీకు చాలా బాధగా ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ, ఈ రిలేషన్తో నీకు ఒక కొత్త సెట్ ఆఫ్ పేరెంట్స్ వస్తారు అని నా నుదుటిన ముద్దు పెట్టి నా నెక్కకి ఉన్న అత్తయ్య గిఫ్ట్ చేసిన నెక్లెస్ వైపు చూస్తూ బాగుందా ఈ నెక్లెస్ అని అడిగారు. కళ్ళలో నీళ్లు తిరుగుతూనే ఆవిడకి కనిపించకుండా తుడుచుకుంటూ చాలా బాగుంది అత్తయ్య, అచ్చం మీ ప్రేమలాగే అని చెప్పాను. వావ్, మనిద్దరి సెలక్షన్ సింక్ అయిందన్నమాట. అయితే పెళ్లి షాపింగ్ అంతా నేనే చేసేశాను, నీకు నచ్చే ఉంటాయి మరి అని నవ్వి అందరితో పాటు అవి నీకు కూడా సర్ప్రైజే. పెళ్లి డ్రెస్సులు, నగలు నువ్వు రేపే చూస్తావు. అప్పటి వరకు రెస్ట్ తీసుకో, గుడ్ నైట్ అని అన్నారు అత్తయ్య. ఓకే అన్నట్లుగా చిన్నగా నవ్వి మైకేల్ వస్తే మాట్లాడదాంలే అని రూమ్లో వెయిట్ చేస్తున్నాను. కాసేపటికి బాల్కనీలో రైలింగ్కి చేతులు బేస్ చేసుకుని నుంచున్న నన్ను వెనక నుండి హత్తుకున్నట్టుగా నుంచొని నిద్ర రావడం లేదా అని అడిగాడు మైకేల్. పెళ్లి గురించి నాతో ఎందుకు చెప్పలేదు అని అడిగాను. ఎవరికి పెళ్ళి అని అడిగాడు మైకేల్. అబద్ధాలు అడకండి, అత్తయ్య చెప్పారు అని అన్నాను. వాట్ శ్రీనిధి, ఐఎమ్ సీరియస్. మనకిప్పుడు పెళ్ళి కాదు, ఇది మా కజిన్కి. నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు.
నువ్విక్కడే మా పేరెంట్స్ దగ్గర ఒక 2-3 ఇయర్స్ ఉండు, ఆ తర్వాత చూద్దాం అని తన పరమ బేస్ వాయిస్తో అండ్ రఫ్ లుక్స్తో అన్నాడు మైకేల్. ఆ మాటతో ఒక్క క్షణం నా మైండ్ మొద్దుబారిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.